శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, రేపటి రోజు చాలా చాలా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి రోజే ఖచ్చితంగా శ్రీరామ విగ్రహ ప్రతిష్టా దినోత్సవం. బాలరాముడు అక్కడ కొలువు తీరినటువంటి, అయోధ్యలో కొలువు తీరిన, అంటే అసలు పాకలో ఉండేటటువంటి స్వామి చక్కటి సౌదామన్లోకి వచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి రోజు. ఆ రోజు రావాలని కొన్ని తరాల నుంచి, కొన్ని ఏళ్ల నుంచి ఎంతో మంది మన పూర్వీకులు కూడా చాలా మంది ఆశించినటువంటి రోజు మనం చూస్తున్నాము. మరి ఈ రోజుని మనం గుర్తు చేసుకుని రాముల వారికి, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా, వచ్చినది మన కోసమే కదా వచ్చారు, మరి గుర్తు చేసుకోవాలి కదా ఆ రోజు. తప్పకుండా 22 జాన్ డేట్స్ ప్రకారం రేపే కాబట్టి రేపటి రోజున మన రాముల వారిని ఎలా స్మరించుకోవాలి, ఎలా ఆయనకి కృతజ్ఞతని ఆవిష్కరించాలి, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. శ్రీరామచంద్రమూర్తి అంటే కరుణకి ఇంకొక పేరు ఏదన్నా ఉంది అంటే శ్రీరామచంద్ర. అలాగే ధర్మం రాశీభూతమై ఉండి దానికి ఒక రూపం కావాలి అని అంటే గనక శ్రీరామచంద్రమూర్తి. ఆయన కళ్ళని గురించి గనక మనం చెప్తూ ఉంటే, అరవింద దళాలు ఎలా ఉంటాయో ఆయన కళ్ళు అలా ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు ఉంటాయి. నాకు అనిపిస్తుంది మనం ఇలా చూస్తుంటే అదంతా కాదు, ఆ వెనకంతా కనపడాలంటే ఇక్కడి వరకు ఉండాలి కదా. కాబట్టి అంత చూస్తారు ఆయన, ప్రతిదీ ప్రతి ఒక్కరిని చూస్తాడు ఆయన అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. అట్లాగే ఎలాంటి చీకటినైనా సరే తరిమి వేయగల మూర్తి అన్నమాట. అంటే పేరును తలుచుకుంటే గనక ఎలాంటి చీకటైనా మన జీవితంలో నుంచి తొలగిపోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తండ్రి మాట అంటే 2 సార్లు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఒకటేమో విశ్వామిత్రుడితో వెళ్ళడము, 16 ఏళ్ల పసిబాలుడు వెళ్తూ ఉంటే చిన్నవాడు కదా అని అనిపిస్తుంది మనకి. అప్పుడు తండ్రి మాట విని వెళ్ళడం. అలాగే మళ్ళీ అడవులకి వెళ్ళేటప్పుడు కూడా, ఏమండి నాకేంటి, నా కన్న తల్లి కాదు కదా, నా కన్న తల్లికి గనక ధర్మమూర్తి, ఎక్కడ ధర్మాన్నే చూశాడు కానీ ధర్మ సూక్ష్మాన్ని చూడలే. మళ్ళీ ఆయన విషయంలో, మన విషయంలో మాత్రం ధర్మ సూక్ష్మం చూస్తారు, మళ్ళీ ఆయన విషయంలో ధర్మాన్ని మాత్రమే చూశారు. నా కన్న తల్లికి కాదు కదా మీరు మాట ఇచ్చింది, నా గురించి మీరు ఎలా ఏదన్నా కోరుకో అని చెప్పి ఇచ్చారు. మీకు సంబంధించిన విషయం అంతే కదా. నా గురించి నా కన్న తల్లికి మీరేం వరం ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అని కూడా మాట్లాడకుండా అసలు వెళ్ళడము అని అంటే పెంచిన ప్రేమకి ఎంత విలువిచ్చారు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే స్నేహం, గుహుడు ఉంటాడు కదా, స్నేహానికి విలువ ఇవ్వాలి అని అంటే గనక అసలు స్నేహం, మన ఫ్రెండ్ ఎట్లా ఉండాలి అని అంటే గనక శ్రీరామచంద్రమూర్తి లాగా. మనం ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాడికి ఇది ఉందా, వాడికి అది ఉందా, వాడు అక్కడ జాబ్, ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. మనం అడుగు ముందుకు వేసి ఒక స్నేహహస్తం అందించాము అని అంటే ఎప్పుడో అప్పుడు మోసపోవాల్సింది అనేది కూడా గుర్తుపెట్టుకుని చేయాల్సింది ఈ కలియుగంలో. కానీ గుహుడిని ఆయన ఫ్రెండ్ గా చూడడం ఏంటి. ఇంకొకటి, ఆయనకి గనక బంటుగా ఉంటే ఆ భక్తికి మెచ్చి దేవుణ్ణి చేసేస్తాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిజంగా చెప్పాలి అని అంటే ప్రతి చోట ఊరు వాడ కూడా ఆ గుడి నిర్మిస్తున్నారు, ఆంజనేయ స్వామి నిర్మించారు. ఆయన ఎక్కడుంటే అక్కడ శ్రీరామచంద్రమూర్తి ఉంటాడు, అంతే కదా. శ్రీరామచంద్రమూర్తి ఉంటే ఆయన ఉన్నట్టు, ఆయన ఉంటే వీళ్ళు ఉన్నట్టే కదా లెక్క. అంటే అంత ప్రాణానికి మించి ప్రేమిస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందరూ ఒక మాట అంటారు, శ్రీరామచంద్రమూర్తిని ప్రేమిస్తే కష్టాలు వస్తాయి అని చెప్పి. లేకపోతే రావు. అది చాలా పొరపాటు. ఇందులో నేను చెప్పుకోవాల్సింది శ్రీరామచంద్రమూర్తిది బ్రాసుది తెచ్చుకోవాలి అని చెప్పి నేను అనుకోవడము. అప్పుడు నా దగ్గర అస్సలు 13,000 ఎంతో అనంటే, అమ్మ ఆగమ్మా అన్నారు ఈయన. లేదు రామచంద్రమూర్తి గురించి ఆలోచించడమా, ఆగడమా, ఇవన్నీ ఏం కాదు నేను తెచ్చేసుకుంటాను అంటే, బావగారి సంగతి తెలిసిందే కదా, నో వినకపోతే వెంటనే కామ్ అయిపోతారు, ఇంక మాట్లాడరు. అంటే సరేలేండి చూస్తానులేండి, డబ్బులు అరేంజ్ అవుతే తెచ్చుకుందాం సరేనా అన్నా. ఎప్పుడో నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎవరికో నేను 3,000 ఇచ్చానట. వాళ్ళు నాకు అప్పుడు ఫోన్ చేశారు, పద్మిని నీకు రిటర్న్ చేస్తున్నాను 3,000 రూపీస్, గూగుల్ పే నెంబర్ ఇవ్వు అని. నేను డిగ్రీ చదవడం అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20 years బిఫోర్ అనుకో. నాకు ఆశ్చర్యం అనిపించింది, అప్పటికి 15 years అనుకో. ఆశ్చర్యం అనిపించింది, ఈయన కూడా తెచ్చేసుకుందాం రాముల వారిని. అంటే ధర్మము అనేది ఎంత మాట వింటుందో, మనం శ్రీరామచంద్రమూర్తిని తెచ్చుకుందామంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అలాగే మనము
ఈవెంట్ చేసుకున్నాం శ్రీరామచంద్రమూర్తి విగ్రహ రోజు అప్రతిష్ట రోజు ఆ, ఆ రోజు ఆ, ఆ, అవును చేసుకున్నాం. అవును అసలు ఎవరు వస్తారో ఎవరు రారా అని అనుకున్నాం. లాస్ట్ కి వచ్చే వరకల్లా మనం వండిందంతా 300 కూడా చక్కగా మందికి మీరు వండించేశారు పెట్టాలి అందరికి ఆ. భోజనాలని 30 30 మంది కూడా ఎగ్జాక్ట్లీ 30 మంది కూడా లేకపోతే బెంగ నాకు కూడా బెంగ అనిపించింది అయ్యయ్యో అనవసరంగా ఫుడ్ వేస్ట్ అవుతుంది ఎట్లా వచ్చారక్క వానర సైన్యం వచ్చినట్టు వచ్చేసారు రాముల వారే పంపించారు రాముల వారే పంపించారు తప్పకుండా. ఆ మన అది రావటం స్టోన్ అవునవును. అదేంటది? అదేంటి రాముల వారి పాదం మోపినట్టుగా మోపినటువంటి ఎప్పుడైతే మన బ్రిడ్జ్ కోసం యూజ్ చేస్తున్న రాయి కూడా ఒకళ్ళ దగ్గర ఉంది. అవును. వాళ్ళు అది రాయా రత్నం అని ఆ. కాదు, వజ్రం వైడూర్యం కంటే కూడా చాలా విలువైనది. విలువైంది అని చెప్పుకోవచ్చు. విజయ్ సార్ వాళ్ళ అవును. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది అని అంటే తీసుకొస్తారా అండి అని చెప్తే తప్పకుండా రామ్ సేతు రామ్ సేతు రావట్లేదు అది నోట్లో. Correct. తీసుకొస్తానని రామసేతు కూడా చెప్పి వచ్చింది ఆ రోజు. రామసేతు వజ్రం రామసేతు వచ్చిందంటే మరి సేన రాదా వస్తుంది. వచ్చింది ఆ రోజు మన అదృష్టం అవును. నిజంగా. ఆ. అక్కడే కూర్చుని అన్నపూర్ణాదేవికి దండం పెట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం. ఉమ్. విజయ్ మా అత్తయ్య ఉమ్. నువ్వే అమ్మ పంపించు, ఇంత వంట మనం చేసాము వేస్తావడం అని అంటే చెప్పి ఉసూరుమంటుంది. అని అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజు మనం కార్లో కూర్చుని ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఊరూరా వాడవాడ అందరూ అందరూ. అన్నదానం చేశారు ఆ రోజు. అందరూ చేశారు కాబట్టి ఎవరు తీసుకుంటారు, మేము ఇప్పుడే తిన్నామండి అని కూడా అనొచ్చు కదా. అనొచ్చు. ఆ ఉద్దేశంతో కానీ నిజంగా మళ్ళీ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఒక్క గ్లాసు ఉండింది పులిహార. ఆ తర్వాత ఎవరు రాలే మళ్ళీ లేదని కూడా అనిపించదు ఈడ భగవంతుడు. అంటే రాముల వారిని పూజిస్తే ఆయన మోక్షం కోసం పూజించాలి అని అంటారు. మోక్షం ఎప్పుడు పద్మిని? మనకన్ని ఇహపర సుఖాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నాకేం వద్దు, జీవితంలో అన్ని అనుభవించేశాను, అన్న అప్పుడే మోక్షం అని satisfaction. వస్తుంది కదా. ఉమ్. ఈయనను పూజిస్తే సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పడం అదే బాబా ఉమ్. మోక్షకారకుడు. ఉంటుంది తృప్తి ఉంటుంది. జీవితంలో. ఎందుకంటే ఆ పరుపుల మీద ఎలా పడుకున్నాడో అలాగే అడవుల్లో అలానే పడుకున్నాడు ఆయన. ఆయన అక్కడ ఏం తింటే తృప్తి ఉందో ఇక్కడ కందమూలాలు అవి తిన్నా కూడా అంతే తృప్తి. ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఆనందపరచడంలోనే తృప్తి ఆయనకి. సరేలే అది జింక మాయా జింకేమో అన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన సీతాదేవి అమ్మవారి ఆనందం కోసం వెళ్ళారు, అవునా కదా. ఏది చూసినా కూడా అవతల వాళ్ళ గురించే. అలాంటి వారు ఆ తమ్ముడు కళ్ళు తిరిగి పడిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అసలు నిజంగా సహించలేదు అసలు. సహించలేరు అసలు. అక్కడ ఒకటి ఇంకోటేమో రామసేతు నిర్మించడానికి సముద్రం మీద అవును, కోపం వస్తుంది. అమ్మో అనిపిస్తుంది. ఆయన పోషించిన పాత్ర ప్రతి పాత్రలో కూడా ఆ విశిష్టత ఉంటుంది అక్క. అవును. ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఉమ్. ఒక రాజుగా, అవును. అన్నిట్లోనూ ఆయన ఆయన అద్భుతం అసలు. స్టాంప్ అంతే అంతే రాముడంటే రాముడే. మరి రేపటి ఎలాంటి రోజున వాళ్ళైనా సరే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ కి నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, చాలా మంది ఏమంటారు, నా చిన్నప్పటి నుంచి ఉన్నది ఇది, రాముడా భార్యను వదిలేశాడు, అగ్ని పరీక్ష చేశాడు, తర్వాత అంత చేసిన తర్వాత కూడా వదిలేశాడు. ఈ దిక్కుమాలిన వాళ్ళు ఒక్క శ్లోకం కూడా రాదు వాళ్ళకి, రామాయణంలో ఒక్కటి కూడా రాదు. ఒక్కటి ఇచ్చి ఒక్క శ్లోకం చెప్పానమనండి అయితే మళ్ళీ కోపం వస్తుంది. అయితే ఒకటి ఆయన జీవిత సారాంశం ఏంటి అనేది చదవాలి. ఇప్పుడు కూడా Exactly. ఒక మనిషిని మనము ఇదిమిత్తంగా ఇలాంటి వాడు అని మనం డిసైడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగింది అనేది చూస్తే, రాజ్యం కోసం తన జీవితాన్నే కాదు, తన భార్య జీవితము అని అంటే ఇప్పుడున్నలా కాదు కదా, సగం ఆయనదే కదా, అవునా కాదా. అవును, ఆయన పార్టే, ఆయన వదిలేయాలనుకుంటాడు, ఆయన ఇష్టము. అది ఆలోచించాలి మనం, అది ఆలోచించాం మనం. టోటల్ గా ఫెమినిజం వర్క్ చేస్తుంది మనకి అప్పుడు. చూడ ఫెమినిజం సీతమ్మ తల్లి ఏమైనా కంప్లైంట్ చేసిందా, నీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా, నన్ను ఇట్లా చేశాడని, నీకేంటి నొప్పి? ముందు రామాయణం వింటే అసలు మనకి ఇట్లాంటి అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, సీతమ్మ వారు ఆయన డిఫరెంట్ అనుకోలేదు. ఆయన ప్రాణాన్ని సగం ప్రాణాన్నే పంపించేస్తున్నాడనే ఫీల్ అయ్యారు ఆయన. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఆయన ఇంకో పెళ్లి చేసుకోలే. ఎగ్జాక్ట్లీ రాజు కదా, రాజు కదా, రాణి ఉండాలి కంపల్సరీ, అట్లా ఏం చేయలే. బంగారు సీతను తయారు చేసుకున్నా నిజంగా చెప్పాలి అని. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక మనిషిని మనం ఎప్పుడైనా అందాజ వేసి ఇలా అని అనుకుంటే కనుక అతని గురించి పూర్తిగా తెలుసుకోగలగాలి. అప్పుడు మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది. ఎందుకు ఇలా చేశాడు శ్రీరామచంద్రమూర్తి అనే ఒక క్వశ్చన్ మార్క్ గనక మనసులో వేసుకుంటే, ఆంజనేయ స్వామి వెంటనే వచ్చి నీ డౌట్ అంతా క్లియర్ చేస్తాడు, ఇందుకు చేశాడయ్యా అని చెప్పి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, మాట ఉంది కదా, నోరు ఉంది కదా అని చెప్పి
శ్రీరామచంద్రమూర్తిని గనక దూషిస్తే కళ్ళు కళ్ళు పోతాయి. పోయి ప్రాణాలు పోతాయి. కళ్ళు పోతాయి. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, ఆంజనేయ స్వామి ఊరుకోడు, రామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఊరుకుంటారేమో గాని ఆంజనేయ స్వామి అయితే మాత్రం ఊరుకోరు అని అనుకున్నాను నేను. నిజంగానే అట్లనే జరిగింది. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రేపటి రోజు మనం ఏం చేయాలంటే, ఆ రోజు మనం అక్షింతలు తెచ్చుకున్నప్పుడు ఎవరైనా దాచుకుని ఉంటే గనక మళ్ళీ కొన్ని అక్షింతలు దాంట్లో కలుపుకొని తల మీద వేసుకోండి. లేదండి మేము దాచుకోలేదు అందరం వాడేసుకున్నాము అంటే గనక రాముల వారికి తప్పకుండా అక్షింతలతో పూజ చేయండి. మీకు రామరక్ష స్తోత్రం చదవడం వస్తే చక్కగా చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. చక్కగా పిల్లలు మీరు అందరూ కూర్చుని సాయంత్రం పూట అయినా సరే అందరు ఫ్రెష్ అప్ అయిపోయి, మీరు ఏం తిన్నారు ఏం తినలేదు, ఒక్క నాన్ వెజ్ తినకపోయి ఉంటే చాలు. ఈవెన్ మనం ఎగ్స్ కూడా తినకూడదు ఒకవేళ పూజ చేసుకుంటే గనక, అందరికి తెలిసిన విషయమే. తిన్నా మామూలుగా వెజిటేరియన్ ఫుడ్ ఏమైనా తిన్నా కూడా సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడిగేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాధికాలైనా కంప్లీట్ చేసుకొని కూర్చొని, రాముల వారికి గుడి కట్టగలంత శక్తి మనకి భారతదేశానికి వచ్చినందుకు మనం సంతోషించాలి. నిజంగా చెప్పాలి అని అంటే కనుక ఇలాంటి స్థితి వస్తుంది అని అంటే చాలా మంది అప్పుడు అంటే దూషించారు. ఏమని, మొత్తం అంతా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ గా దానికి తీసుకురాకూడదు, ప్రతిష్ట ఎలా చేసేస్తారు? చేయకూడదు, అలా ఒప్పుకోవద్దు, ఆగమ శాస్త్రం ఒప్పుకోదు అంటే ఏ ఆగమ శాస్త్రాన్ని పాటించి ఆయనని పాకలోకి పంపించారు? అప్పుడు రాని నియమాలు ఇప్పుడు ఎలా అంటే వచ్చాయి? మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మనం పాకలో నుంచి స్వామిని నువ్వన్నట్టు సౌదామినిలోకి తీసుకొస్తున్నామంటే అదే మంచి తరుణం. ఇంకా అంతే. అయితే ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అనుకో, అయ్యి ఆగనాయన ఆగమ శాస్త్ర ప్రకారం నువ్వు కుడికాలే పెట్టాలి అని నేను స్నానం చేయలేదు, నువ్వు నిన్ను నేను అని అనం చూడకూడదు కదా. అనం కదా. అందుకే అప్పుడు ఆగమ శాస్త్రం పాటించకుండా స్వామివారు నేను వచ్చేస్తున్నాను పదండి ఇదే మంచి టైం అని చెప్పి వచ్చేసారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. శివాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుడుతుందా? అదే కదా, అది కూడా ఆలోచించాలి కదా. సరే అక్క, మేం గనక ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళీ గుడిని, ఆ మాట అనడం కూడా నాకు ఇష్టం లేదు, దాన్ని ఎంతో కొంత ఇబ్బంది పెడతాం గుడిని అనే మాటలు వింటూ ఉన్నాము. అది సాధ్యపడే అంశం. ఎవ్వరు అట్లా పొరపాటును కూడా జరగదు. ఆంజనేయ స్వామి అండ తప్పకుండా ఉంటుంది. మీరు జ్ఞానవ్యాపి గురించి కూడా చాలా మంది అదేంటి కోర్టులో కూడా చాలా కోతులు వచ్చి కూర్చున్న సందర్భం ఉంది. మనకి రాముల వారిది కూడా ఆయన వాదించిన ఆయన తర్వాత సైటేషన్ చదువుతున్నప్పుడు అంటే జడ్జిమెంట్ చదువుతున్నప్పుడు అప్పుడు కూడా కోతి వచ్చి వింది అని చెప్పి నేను వినడం జరిగింది. నాకైతే గట్టి నమ్మకం, ఆంజనేయ స్వామి దేహము, ఆయన శ్వాస వజ్రం కంటే ఎక్కువగా బుల్లెట్ ప్రూఫ్స్ అవన్నీ అంటారు చూసావా, అలాంటి ప్రూఫ్ తప్పకుండా ఆలయం చుట్టూరా ఆయన వేసి పెడతారు. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటిది ఖచ్చితంగా జరగదు. మీరు ఇన్స్టాలో చాలాసార్లు చూసుంటే గనక పాక ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు బాంబు పెట్టడం జరిగింది. ఒక కోతి వచ్చి దాన్ని నిర్వీర్యం చేసింది. అది ఇన్స్టాలో ఉంది వీడియో, చూడొచ్చు. కాబట్టి ఆంజనేయ స్వామి అంత ఊరికనే ఏమి ఉండరు ఇంకా. మరి రామరక్ష మా మీద పరిపూర్ణంగా ఉండాలంటే రేపు ఏదైనా మంచి స్విచ్ వర్డ్ చెప్తారా చదువుకోవడానికి, రేపటి నుంచి మొదలు పెట్టడానికి చెప్తారు, రేపు చదువుకోవడానికి? మనోహరమైన రూపము రాముల వారిది. అలాగే రాముల వారిని గనక మనం పూజిస్తే గనక అలాంటి మనోహర రూపమే మనకి కూడా ఆపాదించబడుతుంది. అలా తయారైపోతాం ఆటోమేటిక్ గా. నాలో అయితే చాలా చేంజ్ వచ్చింది. ఎంతో మంది, మీకు ఓపెన్ గా చెప్తున్నాను, ఎంతో మంది ఇలా జరుగుతుందండి, అలా జరుగుతుందండి, నీకు తెలుసు కదా ఇట్లాంటి క్రైసిస్ లో ఈ 6 months నుంచి అయితే మాత్రం విపరీతమైన అంటే బాధ పడిన రోజే కానీ పడని రోజు అయితే మాత్రం లేదనే చెప్పాలి. అంత దాంట్లో కూడా ఒక రే ఆఫ్ హోప్, లేదు నేను చేయగలుగుతాను, ఆంజనేయ స్వామి ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు, శ్రీరామచంద్రమూర్తి ఊరికే వదిలేస్తాడు, వదలడు అలా అనే ధైర్యం తప్పకుండా ఉందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే రామరక్ష స్తోత్రం అయితే చదువుకోండి. అలా కాదండి మాకు చదవడం రాదు, వినే టైం కూడా లేదు అంటే మార్నింగ్ నుంచి మీరు ఏం చేస్తారంటే చెప్పులు వేసుకోకుండా ఈ స్విచ్ వర్డ్ చదవాలి. రామం మనోహరం, మనోహరం రామం. దీనిలో ఎంత అర్థమైందంటే రాముల వారు మనోహరంగా ఉంటారు. ఆ మనోహరంలో ఎవరు ఉంటారు? మళ్ళీ రాముడే ఉంటారు, అంటే ఆంజనేయ స్వామి. మీరు ఆంజనేయ స్వామి సహస్రనామాలు చదివితే కనుక రామాయ నమః, సీతాయ నమః అన్ని వచ్చేస్తాయి. ఇదేమిటని అనుకుంటే ఆయనను పూజిస్తే మనమే అలా అయిపోతాం అనమాట.
ఓహో ఇదా ఉమ్. అని అనిపిస్తుంది. మీకు అందరికి ఒకటి చెప్పనా, ఆంజనేయ స్వామి అండ ఉండాలి, ఎందుకంటే భవిష్యత్తు బ్రహ్మ ఆయన. అవును, భవిష్యత్ బ్రహ్మ. మన మనం తలరాతలు ఎప్పుడైతే రాసేది ఆయనే. అదే మనం ఎప్పుడైతే ఉమ్. ఆ అదేంటి ఆయన అండ ఉంటే గనక నెక్స్ట్ జన్మలో అయితే తప్పకుండా రాముల వారిని పూజించిన Exactly. వాళ్ళందరూ ఒక రేంజ్ లో ఉంటారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయన దాంట్లోకి వెళ్ళిపోదాం, ఆయన ఉమ్. సైడ్కి వెళ్ళిపోదాం. అంతే. వెళ్ళిపోవాలంటే పూజించు. అంతే. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఈ సందర్భంగా మరొక్కసారి ఆ స్వామి బాలరాముణ్ణి మరొక్కసారి గుర్తు చేసుకునేటటువంటి అవకాశం కల్పించింది ప్రకృతి. చాలా చాలా సంతోషిస్తూ ఈ మాట ఇంకొక మాట చెప్పాలనుకున్నాను, గరికపాటి గారు అన్నమాట. మీకేమైనా డౌటా, ఆంజనేయ స్వామి తెలుగువాడా లేకపోతే వేరే భాష వాడా అని డౌటా అంటే, అలా ఏం లేదు, జాపాల్లో పుట్టాడు, మన తిరుపతిలో ఆయన స్థలం అది ఉంది, ఆయన తెలుగువాడనంటే వేరే వాళ్ళ ప్రాబ్లం నేను ఎత్తి మీద వేసుకుని భుజాలకుండి సుగ్రీవుడి దగ్గర అంతే కదా, ఆయనకి రాజ్యం వస్తే ఈయనకేం చెప్పు, మళ్ళీ ఈయనకి హెల్ప్ చేస్తే ఈయనకేం చెప్పు, అవునా కాదు? ఆ స్నేహం, ఆ ప్రేమ, భక్తి, తత్పరత అంతా చూపించేసి అవతల వాడు టీఏడిఏలు ఇవ్వకపోయినా సరే ఆయన చెప్తారు చూడు, లంఘించి చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు తెలుగువాడు. తెలుగుడే. సూపర్, అదిరిపోయింది. కాబట్టి మీరందరూ కూడా, అందరం కూడా తెలుగు వాళ్ళమే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ రామం మనోహరం మనోహరం రామం చదువుకుందాం. అంతటి భక్తి మనకి ఇచ్చి రాముల వారు ఎల్లవేళలా మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడాలని కోరుకుందాం. ఇందులో నిజంగా మనం ఈ రేంజ్ లో ఇప్పుడు మనం మోడీ గారు ఉన్నప్పుడు మనం పుట్టాము అని అంటే పురుషోత్తముడి గుడి కట్టిన ఉత్తముడు. ఉత్తముడు. అలాగే మోడీ హైతో ముమ్కిన్ హై అన్నట్టు నిజంగానే అంటే ఈ టైంలో వీళ్ళు పుడతారు, ఈ పని అవుతుంది అని చెప్తారు చూసావా, అలాంటిదే మోడీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన మంచి అద్భుతమైనటువంటి పరిపాలకులు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అద్భుతం అక్క, చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆంజనేయుడు గురించి కూడా మర్చిపోయారా, ధనస్సు గురించి. ధనస్సు వస్తోంది అక్క. 286 కేజీల బంగారపు ధనస్సు రాముల వారి దగ్గరికి, బాలరాముడి దగ్గరికి వచ్చేస్తోంది ఈ నెలలో. 286 అంటే 10 + 16 17 7 అంటే మళ్ళీ మోక్షానికి కారకుడు. అలానే అద్భుతం, అది కూడా వచ్చేస్తుంది ఈ నెలలో వస్తుందని అంటున్నారు. మరి రేపటికి వస్తుందో ఎప్పటికి వస్తుందో తెలియదు. ఎనీవేస్, చాలా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై. జై.